కలాం గారికి ముగ్గురు స్నేహితులుండేవారు. వారు రామశాస్త్రి, అరవిందం, శివప్రకాశన్. ముగ్గురు సనాతన హిందూ బ్రాహ్మణులే. ప్రతి ఏటా జరిగే శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో ఉత్సవమూర్తుల్ని కళ్యాణ వేదిక వద్దకు చేర్చడానికి పడవలు కట్టే బాధ్యత కలాం నాన్నగారిది. ఆ పడవలతో కలాం గారు, ఆయన ముగ్గురి స్నేహితులు వెళ్లేవారు. ఆ వేదిక దగ్గర ఎంతో సరదాగా ఆడుకునేవారు. అలాగే కలాం గారి నాన్నమ్మ, అమ్మగారు ఇద్దరూ పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మహమ్మద్ ప్రవక్త కథలు, రామాయణ మహాభారత కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. ఆ విధంగా రామాయణమంతా కలాం గారు తెలుసుకున్నారు. కలాం గారు ఎక్కువగా సముద్ర తీరానికి వెళ్తుండేవారు. అక్కడ పక్షులు ఎగురుతూ ఉండేవి. వాటిని చూసినప్పుడల్లా నేను వాటిలాగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుకునేవారు. నేను కూడా ఆకాశంలో ఏదో ఒక రోజు ఎగురుతాను అని తన మనసులో తాను అనుకునేవారట. కలాం గారు రామేశ్వరం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నప్పుడు కలాం గారు, రామనాథ శాస్త్రి గారు ముందు వరుసలో పక్కపక్కనే కూర్చునేవారు. ఒకరోజు